నమస్తే, నా పేరు ప్రశాంతి. సీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. నందెపు శ్రీనివాస్ ప్యానెల్ కి ఓటేసి గెలిపించండి. నగర ప్రముఖులు జక్కంపూడి, శివరాముడు, రౌతు, గూడూరి. ప్రతి ఓటరు 10 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాలి. ఆర్యపురం బ్యాంకు చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ ఎంపీ మార్కాని భరత్. మానవీయ విలువలు కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచన. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. నిడదవోలు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. నిడదవోలు పట్టణ పరిధిలోని బస్ డిపో, క్రిస్టియన్ శ్మశాన వాటిక తదితర ప్రాంతాల్లో కందుల దుర్గేష్ పర్యటించారు. గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపై నీరు చేరి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. పల్లపు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలువల్లో చెత్త, చెదారం, సిల్టీ ఎప్పటికప్పుడు తొలగించాలని, డ్రైనేజీల్లో మురికి నీరు నిలిచిపోకుండా చూడాలన్నారు. వర్షాలు తగ్గే వరకు జనజీవనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అంటువ్యాధులు ప్రబలకుండా అత్యవసర మందులు సిద్ధం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. హోరు వర్షంలో సైతం ఆయన పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అధికారుల సూచనలు చేశారు. దీనికి అవుట్లెట్ సరిగ్గా లేకపోవడం వల్ల నీళ్లు ఇలా పడిపోయి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రయాణికులు ఇక్కడ బస్సు ఎక్కాలన్నా కూడా ఇబ్బంది కనుక బస్సు బయటే ఆకేస్తున్నారు. బస్సుల్ని అక్కడే ఎక్కడం జరుగుతుంది. లోపలికి రావాలంటే ఎక్కడ కూడా ఇబ్బంది కనుక అందుకే నేను తెలిసి వెంటనే వచ్చాను, వచ్చి ఇక్కడ చూశాను. దీన్ని లోపలిగా ఈ నీళ్లు బయటకు అవసరమైనటువంటి డ్రైన్స్ అన్ని మెరుగుపరచాలి. ఇప్పుడు అది అవ్వదు కాబట్టి మున్సిపల్ అధికారులకు నేనేం చెప్తున్నానంటే, ముందు ఏదైతే ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఉందో ఆ డ్రైన్ లో సిల్క్ తీసేసి డీసిల్టేషన్ చేస్తే కొంత విసులుబాటు వస్తుంది నీళ్లు వెళ్ళడానికి. కొంత నీళ్లు అలా వెళ్ళాలి, మరికొంత నీటిని మోటార్లు పెట్టి తోలేమంటారు. సహకార రంగంలో పేరెన్నికగన్న ఆర్యపురం బ్యాంకు ప్రతిష్టను పెంచడంతో పాటు ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడాలనే ఏకైక లక్ష్యంతో పార్టీలకు అతీతంగా నందెపు శ్రీనివాస్ నేతృత్వంలో 10 మందితో ప్యానెల్ ఏర్పాటు చేసినట్లు పలువురు నగర ప్రముఖులు వెల్లడించారు. 20న జరిగే ఎన్నికల్లో తమ ప్యానెల్కు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక తాడితోట సంహిత కన్వెన్షన్ సెంటర్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీ గాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రౌతు సూర్యప్రకాశరావు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ప్యానెల్ చైర్మన్ అభ్యర్థి నందెపు శ్రీనివాస్ మాట్లాడారు. ఆర్యపురం బ్యాంకు పరిరక్షణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్యానెల్ను ఏర్పాటు చేశామని, ఈ నెల 20న ఎస్కేవీటీలో జరిగే ఎన్నికల్లో ఖాతాదారులందరూ ఈ ప్యానెల్ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంకు మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు తనపై అవాస్తవమైన ఆరోపణలు చేశామని, దీనిపై తక్షణం ఆయన క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా కేసు వేయడానికి సిద్ధమని రౌతు ప్రకటించారు. 2019లో ఆయనపై 51 ఎంక్వైరీ చేయించుకున్నారని, దానికి నేనే కారణమంటూ తప్పుడు ప్రచారం చేయడంపై మండిపడ్డారు. బ్యాంకు సెక్రటరీ సివిఎస్ సుబ్రహ్మణ్యాన్ని తప్పించాలనే ఉద్దేశంతోనే అసిస్టెంట్ సెక్రటరీ సుధాకర్తో తప్పుడు ఫిర్యాదు చేయించడం ద్వారా విచారణ చేయించుకుని ఆయన గొయ్యి ఆయనే తవ్వుకున్నారని ఆరోపించారు. 5,62,00,000 పెనాల్టీ వేయడంతో పాటు ఛార్జీ మెమోలు ఇచ్చారని, దానికి సంబంధించిన అన్ని జీవోలు, ఆధారాలు ఉన్నాయన్నారు. తమ ప్యానెల్ అధికారంలోకి వస్తే ఆ సొమ్మును రికవరీ చేస్తామని నందెపు వెల్లడించారు. ఇప్పుడున్న 680 కోట్ల డిపాజిట్లను 1,360 కోట్లకు పెంచుతామని, మొండి బకాయిలు వసూలు చేయడంతో పాటు ఏడాదిలోగా డివిడెండ్లు కూడా ఇస్తామని జక్కంపూడి రాజా అన్నారు. డైరెక్టర్ అభ్యర్థులు డాక్టర్ లంకా సత్యనారాయణ, నండూరి సుబ్బారావు, నందకుమార్ రాజా, కస్తే రాజేష్, పెంకే సురేష్, కుండ్రపు రాంబాబు, ఆకుల శ్రీనివాస్, పిదిరెడ్ల శ్రీనివాస్, దూడల త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ నందెపు వెంకటరమణరావు గారిని, శ్రీనివాస్ గారి ప్యానల్ని ప్రకటించడం కోసం వారిని మీకు బెల్ట్లో ఉన్న డైరెక్టర్స్ అందరినీ కూడా, ప్యానల్లో డైరెక్టర్స్ అందరినీ
మీకు పరిచయం చేయడానికి ఈరోజు మీతో సమావేశం అవడం జరుగుతుంది. మేమందరం ప్రతిపాదించినటువంటి వ్యక్తి రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా, వర్తక వాణిజ్య రంగాలలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన వ్యక్తిగా, అలాగే వెంకటేశ్వర జనరల్ మార్కెట్కి ఒక అధ్యక్షునిగా, అలాగే రోటరీ క్లబ్కి, క్రెడాయికి, అలాగే అనేక స్వచ్ఛంద సేవా సంస్థలన్నిటికీ కూడా అధ్యక్షుడిగా చేసి ఎన్నో రంగాలలో సేవలు అందించిన వ్యక్తి శ్రీ నందెపు శ్రీనివాస్ గారిని ఇవాళ ఈ ప్యానెల్కి చైర్మన్గా ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నుంచి వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి మేము ఎంపిక చేసుకుని ఒక ప్యానెల్ని రూపొందించుకుని ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ని రక్షించడానికి, కాపాడడానికి, దుర్వినియోగం కాకుండా, నిధులు దుర్వినియోగం కాకుండా ఉండడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఎన్నికల సందర్భంగా మేము ముందుకొచ్చి ఈ ప్యానెల్ను ఆశీర్వదించండి, ఈ ప్యానెల్కి ఓటు వేయండి, ఈ ప్యానెల్కి ఓటు వేస్తే ఖచ్చితంగా బ్యాంకుని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి, బ్యాంకుని ప్రజలకి ఏ రకంగా చేరువ చేయాలనే దాని మీద ఒక ఆలోచన చేసి ప్రజలకి చేరువ చేయడానికి, మనకు డిపాజిట్దారులకి రక్షణ కల్పించడానికి, డివిడెండ్ సక్రమంగా పంచడానికి ఈ ప్యానెల్ని గెలిపిస్తే ఖచ్చితంగా మనం బ్యాంకుని ఆంధ్ర రాష్ట్రంలో అగ్రగామి సహకార బ్యాంకుగా తీర్చిదిద్దడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఆయన మీద వేసినటువంటి చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రతి వాళ్ళు మన మీడియాలో చెప్తుంటాం. ఇవాళ చట్టం తన పని తాను చేసుకుపోయి 5,62,00,000 రూపాయలు పెనాల్టీ వేసి ఎవరెవరి మీద ఎంత వేసారో, ఎవరెవరి మీద ఏంటనేది ఇక్కడ లక్షలతో సహా ప్రతిదీ కూడా పేరు మెన్షన్లు అన్నీ కూడా ఇక్కడ మొత్తం కూడా 5,62,00,000 రూపాయలు మెన్షన్ వేసింది. అవినీతి చేయలేదు, ₹1 కూడా తీసుకోలేదు అన్నప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడితే ఎవరినైనా వదులుతుందా చట్టం? ఇవాళ చల్లా శంకర్రావు గారిని కూడా అలాగే అతను పైకి జీతాలు తీసుకుని ఆడికి ఫీజులు ఇచ్చాను, వీడికి ఫీజులు ఇచ్చానని చెప్తున్నాను, అది బాగానే ఉంది. కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నాయి. ఆ వ్యతిరేక కార్యకలాపాల గురించి ఏం చేతని కోర్టులో ఉన్నాయి, వాటి మీద ఎంక్వైరీలు అయినాయి, అన్నీ ఉన్నాయి. నువ్వు పెట్టుకున్నటువంటి తుపాకీ నువ్వే కాల్చేసుకున్నావు. నువ్వు కాల్చేసుకొని రౌతు కాల్చేసాడు అంటే ఎలాగవుతుంది చెప్పండి? ఈ చట్టంలో ఇదిగో ఇక్కడ ఉన్న కాగితాలు, జీవోలు అన్నీ కూడాను. మీరు మరలా బ్యాంక్ అనేది ఒక అఘాతంలో పడిపోకుంటే, ఇవాళ మనం చూస్తున్నాం కోఆపరేటివ్ బ్యాంక్ పక్కనున్న కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ శరవేగంగా పరిగెడుతుంది, కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ బాగా పరిగెడుతుంది, విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ బాగా మనలాంటి బ్యాంకులకి ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి చల్లా శంకర్రావు లాంటి వ్యక్తులు ఇవాళ కిట్ ఫ్రోకో అంటే నేను అన్నీ చెప్పకూడదు. చాలా ఏం చేతనంటే నీకు ఇది నాకు అది, వివిధ సంస్థల్లో బాగా ఆరితేరినటువంటి వాళ్ళు అందరూ ఉన్నాం. రేపటి రోజున ఆ సంస్థని మరింత దేదీప్యమానంగా ముందుకు తీసుకెళ్లేలాగా ఎవరైతే ఈ ప్యానల్ని మేము ఒకటి మాత్రం మీకు చెప్తున్నాను, రాజకీయంగా ఏంటంటే ఎవరెవరు ఏదో చెప్పొచ్చు, తెలిసి తెలియక ఏదో మాట్లాడచ్చు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, పాపం వాళ్ళు ఏ కార్యక్రమం వచ్చినా జెండా పట్టుకుంటారు. అటువంటి కమ్యూనిస్ట్ పార్టీలను అందరినీ కలుపుకొని మేము ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, బ్యాంకు పరిరక్షణ దృష్ట్యా ఈ బెల్ట్ పెట్టడం జరిగిందని చెప్పి ఒక మాట చెప్తూ నేను విరమిస్తున్నాను. వేళ ఖుషీ బ్యాంక్ లాంటి కొన్ని సంస్థలు మనం చూస్తే ఏ రకంగా ఎత్తేసారో, ఏ రకంగా డిపాజిటర్లు రోడ్డున పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు. సో దాదాపుగా 680 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నటువంటి ఈ సంస్థని ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఉంటారో ప్రతి రూపాయిని కూడా వాళ్ళ జేబులో రూపాయి కింద బాధ్యతగా భావించి అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా, అందులో ఏ రకమైనటువంటి లాభాపేక్ష ఆశించకుండా పనిచేసేటటువంటి వాళ్ళు అనేది చాలా అవసరం. భారతదేశంలో ఏ సహకార సంస్థలు, బ్యాంకులు గొప్పగా రన్ చేస్తూ ఉన్నాయంటే, గొప్పగా రన్ చేయడం అంటే కేవలం ఆ సంస్థలు లాభదాయకంగా ఉండడం మాత్రమే కాదు, ఆ సంస్థ తాలూకా ఎయిమ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క లక్ష్యాలు, ఆ సంస్థ తాలూకా మెంబర్స్ని పరిరక్షిస్తూ వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడుతూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందో వాటిని ఖచ్చితంగా ప్రాధాన్యత తీసుకుంటూ నడుస్తారనేటువంటి నమ్మకం వ్యక్తపరుస్తూ ఓటర్లందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎల్లుండ 20వ తేదీ నాడు ఎస్కేవిటి స్కూల్ కావచ్చు, లేకపోతే డిగ్రీ కాలేజ్లో కావచ్చు, ఏదైతే పోలింగ్ జరగబోతా ఉందో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఖచ్చితంగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. అంటే ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ అనేది 1919లో పెట్టి 105 సంవత్సరాలు కలిగిన బ్యాంకులో మన రాయమిడికి మచ్చ వచ్చిందని చెప్పి మన వెనకాల ఉన్న పెద్దలందరూ ఆలోచించి
ఈ రాజమండ్రికి ఈ మచ్చ పోవాలి అంటే మనం దీన్ని రాజమండ్రిలో ఇప్పుడు 100 సంవత్సరాల మట్టి ఎప్పుడు ఏనాడు మచ్చలేని దాన్ని ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఏదైతే 2014 నుంచి 2019 ఉందో అప్పుడే మన దాన్ని 51 ఎంక్వైరీ చేసి రాజమండ్రి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకులో కూడా అవినీతి జరిగింది అని చెప్పి ఒక రికవరీ చేయాలని చెప్పేసి 5,62 రూపాయలు రికవరీ చేయాలని చెప్పి ఆ టర్మినల్లో ఎవరైతే మా మీద ఈరోజు పోటీ చేస్తున్నారో చల్లా శంకరరావు అండ్ టీంలో కొంతమంది డైరెక్టర్లు చల్లా శంకరరావుకి 5,62 రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి రికవరీ చేయండి అని చెప్తే దాని మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి ఈరోజు అది దాని మీద కంటిన్యూ అవుతూ ఈరోజు మళ్ళీ బ్యాంక్కి లాభాలు నడిపిస్తామని చెప్తున్నారంటే దాన్ని ఎంతవరకు సబు అనేది మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఆ టైంలో ఏలో ఉన్న బ్యాంక్ని సీలో తీసుకొచ్చి వాళ్ళు దిగేటప్పుడు రికార్డ్స్ ఉన్నాయండి అన్నీ. ఆ టైంలో సీలోకి వచ్చేసిందండి. వాళ్ళు దిగిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ బ్యాంక్ స్టాఫ్ ఆ తర్వాత వచ్చిన నామినేటెడ్ చేసిన కొంతమంది పదవులు తీసుకున్న వాళ్ళు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ బీలో తీసుకొచ్చారు తప్ప ఆ టైంలో డైరెక్ట్ సీలో వచ్చిందండి. ఆ టైంలో అన్నీ కూడా డెట్స్ అన్నీ సుమారు 100 కోట్ల రూపాయల వరకు డెట్స్ తీసుకొచ్చారు. పరిగణలో తీసుకుంటూ ఏదైతే ఉందో బ్యాంకుని కాపాడుకుందాం, మనం రాజమండ్రి బ్యాంకుని కాపాడుకుందాం, రాజమండ్రి వచ్చిన కలంకాన్ని తుడిచేద్దాం, దాన్ని పూర్తిగా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకుని పూర్తిగా మనం రక్షించుకుని రాజమండ్రిలో ఉన్న నిజాయితీ గల బ్యాంకు అయితే స్టేట్లో నెంబర్ 1 బ్యాంక్. వాళ్ళు ఎందుకంటే రాజమండ్రిలో చాలామంది ఆ బ్యాంకుల ద్వారానే ఇళ్ళు కట్టుకున్నారు, పిల్లలు చదివించుకున్నారు, ఎంతోమంది వివాహ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. అంటే అంతమందికి ఉపయోగపడినటువంటి బ్యాంకుని మన రాజమండ్రిలో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అని నేను వీళ్ళందరి దగ్గరికి తిరిగి పార్టీ ఓడిపోయిన పరిస్థితుల్లో ఉందో ఎందుకులేండి మనం అనే పరిస్థితి అంటే అలా కాదండి, మనం రక్షించుకోవాలి, దీన్ని ఎలా అయినా సరే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాగైనా పర్లేదు, మీ ఇష్టం, ఎవరిని పెట్టినా పర్లేదు, ఏమైనా పర్లేదని నేను అందరి దగ్గరికి తిరిగి వీళ్ళందరినీ ఇది చేసి మన నందీప్ శ్రీని గారిని కూడా బతిమలు అలా కడితే మీలాంటి వాళ్ళు ఉండాలి. ఎన్నాళ్ళ నుంచో సర్వీస్ చేస్తున్నారు, మీ నాన్నగారి దగ్గర నుంచి నంది వెంకట గారి దగ్గర నుంచి రాజమండ్రిలో ప్రముఖమైన వ్యక్తులు మీరు అని చెప్పేసి అని మేము బలవంతాన తీసుకొచ్చి వాళ్ళు ఈ రూపాన్ని తీసుకొచ్చాం. మరి వీళ్ళందరూ కలిపి మనసులో ఉంది కాబట్టి మన రాజమండ్రి రక్షించుకోవాలి. మన ఆర్యపురం బ్యాంకు దాని నుంచి ఎంతోమంది లబ్ధి పొందారు, మేము కూడా లబ్ధి పొందాం. సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడూ చెప్తుంటారు, ఒక రూపు తీసుకొచ్చి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కంకణం కట్టుకున్నారు. కాబట్టి మీ సహకారంతో మా ఓటర్ మహాశీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మేము నీతైన పరిపాలన అందిస్తామని మీ అందరూ కూడా ఈ బ్యాంక్ భద్రత పటిష్టతగా తల్లి లాంటి శిక్షణ, తండ్రి లాంటి రక్షణ ఖచ్చితంగా దానికి చూపిస్తామని చెప్పేసి అని మేము ముఖ్యంగా మేము తెలియజేసుకుంటాం. ది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గం ఎన్నికల్లో తెదేపా, బీజేపీ, జనసేన కూటమి బలపరిచిన తన ప్యానెల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావు కోరారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, చల్లా శంకర్రావు డైరెక్టర్ అభ్యర్థులు ఏపీ పేపర్ మిల్ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ అభ్యర్థులతో కలిసి స్థానిక పేపర్ మిల్ సెంటర్, ఎన్టీఆర్ కాలనీ తదితర ప్రాంతాల్లో బ్యాంకు ఖాతాదారులను, ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలపై అవగాహన కల్పించారు. ప్రతి సభ్యుడు ఓటు కలిగి ఉంటారని, వారి ఓటు హక్కుతో ప్యానెల్లో 10 మందిని ఓట్లు వేసి ఎన్నుకోవచ్చని అన్నారు. బ్యాలెట్ పేపర్లో వరుస సంఖ్యలో ఉన్న 4, 10, 18, 19, 22, 24, 27, 28, 29, 30 నెంబర్లలో గుర్తులపై ఓటు వేసి తమ ప్యానెల్ని ఆశీర్వదించాలని కోరారు. బ్యాంక్ అభివృద్ధి కోసం చల్లా శంకర్రావు ప్యానెల్కు విజయం చేకూర్చాలని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో డైరెక్టర్ అభ్యర్థులు కప్పల సూర్యప్రకాష్ రావు, పడాల శ్రీనివాసరావు, పిల్లి శ్యామ్ కుమార్, పోలాకి పరమేశ్వరరావు, బుడ్డిగ రవి, కొండలరావు, మిగిలి శ్రీనివాసరావు, ఎర్రమోతు ధర్మరాజు, యాళ్ల వెంకట్రావు, యనుమల రంగారావు తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని నాశనం చేయడంతో పాటు కోఆపరేటివ్ బ్యాంక్స్ వ్యవస్థను కూడా ఈ వైసీపీ వారు నాశనం చేసేశారు. రాజమహేంద్రవరంలో ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ అన్నదానికి ఒక చరిత్ర ఉంది, ఒక విశిష్టత ఉంది. అలాంటి ఒక బ్యాంకుని ఒక పాలక వర్గం లేకుండా, ఎన్నికలు లేకుండా, ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా మనీ డ్రా చేయడంతో పాటు ఎక్కడా కూడా బ్యాంక్ ఒక అభివృద్ధికి పాటుపడకుండా బ్యాంకును ఒక రాబడి కింద చూసి డైరెక్టర్లు అందరూ కూడా అవినీతి చేశారు. వాళ్ళు అవినీతి చేసినది అందరికీ తెలిసిన అంశమే. ఈ రోజున ఎన్డీఏ కూటమిగా ఈ యొక్క బ్యాంక్ని గతంలో ఏదైతే 2014-19లో ఒక విధమైన వైభవం తీసుకొచ్చిన బెల్ట్గా
చల్లా శంకర్రావు గారిని ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రతిపాదించి ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన, టీడీపీ డైరెక్టర్లందరినీ కూడా ప్రతిపాదించి ఒక బెల్ట్ తోటి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఏపీ పేపర్ మిల్ దగ్గర కార్మికులందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని ఎలాగైతే నారా చంద్రబాబు నాయుడు గారు గాడి తప్పిన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడంలో కానీ, నష్టపోయిన రాష్ట్రాన్ని ఈ రోజున సరిచేసే బాధ్యత ఎలా తీసుకున్నారో, ఇక్కడ ఏదైతే రాజమహేంద్రవరంలో ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ నష్టపోయి ఉందో, అన్ని నిబంధనలకి తూట్లు పడి ఉన్నాయో, వాటన్నిటినీ కూడా సరిచేసే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటామని ఈరోజు ప్రజలందరి దగ్గరికి వెళ్ళి అభ్యర్థిస్తూ ఉన్నాం. వారందరూ ఒకటే మాట చెప్తా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో ఎలాగైతే ఎన్డీఏ కూటమి మేము వైసీపీని తిరస్కరించామో, రాబోయే బ్యాంక్ ఎలక్షన్లో కూడా మీకు మద్దతుగా ఉంటాం. వారు ఈ రోజున రాష్ట్రానికి పట్టిన వైరస్ వాళ్ళు మనకు వద్దు అని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. మన ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ని ఆంధ్రప్రదేశ్లోనే అగ్రగామిగా తీసుకెళ్ళడం జరిగింది. మేము దిగిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ గారు ప్రభుత్వం ఎంత దారుణంగా మా రాష్ట్రాన్ని హింసించారో, అట్లాగే ప్యారలర్గా మా బ్యాంకు కూడా అంత కుదేలైపోయింది. ఇంకేదంటే ప్రతి 6 నెలలకి ఎవరో ఒకరిని చైర్మన్ తీసుకురావడం, వాళ్ళ ఇష్టారాజ్యంగా ఆ బ్యాంకును వాడేసుకోవడం అంతా జరిగింది. అందు గురించి మరలా మేము ఇప్పుడు రేపు 20వ తారీఖుని శనివారం నాడు ఆర్యాపురం బ్యాంక్ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకు మరలా నాతో పాటు 99 ప్యానల్లో మేము పోటీ చేస్తున్నాం. అప్పుడు ఎలాగైతే 2 నెలల క్రితం ఎలాగైతే ఎలక్షన్లో వాళ్ళు చావు దెబ్బ కొట్టారో, ఇప్పుడు ఈ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్కి వాళ్ళే నిలబడుతున్నారు, అందులో వైసీపీ వాళ్ళు. అలాగే అంత చావు దెబ్బ కొట్టి ఆర్యాపురం బ్యాంకుని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం పెడుతున్నారంటే క్యాప్షను సేవ ఆంధ్రప్రదేశ్ ఆర్యాపురం బ్యాంక్ అంటే సేవ లేదా సేవ అది తెలియట్లేదు. ఏంటి మరి ఎన్నాళ్ళు ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? ఏదో కాపాడేస్తాడు. మీ 5 సంవత్సరాలు ఏం కాపాడారు? ఇప్పుడు ఏం కాపాడిపోతున్నారు? ఎలాగైతే నాశనం చేశారు, ఇంకా సర్వనాశనం చేసేద్దాం అనుకుంటున్నారు ఆ వైసీపీ వాళ్ళు అందరూ కూడా. అందు గురించి అయితే ఒక్కసారి మా ప్యానల్ని నా ప్యానల్ని కూడా రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర పేపర్ మిల్స్ అండ్ వర్కర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ఏంటంటే, మమ్మల్ని అందరినీ మా ప్యానల్ని అత్యధిక మెజార్టీతో మీ ఓటేసి అత్యధిక మెజార్టీతో నెగ్గించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరుగుతున్న దాడులు, హత్యలు, ఆస్తుల ధ్వంసంపై గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ కోరారు. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయగలరా అని నిలదీశారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో భరతరాం మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, హత్య రాజకీయాలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ను ఎక్కడికి తీసుకువెళుతున్నారని ప్రశ్నించారు. ఒక ఎంపీ తన సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళితే టీడీపీ మూకలు దాడులకు పాల్పడ్డారన్నారు. వినుకొండలో ఒక యువకుడిని హత్య చేసిన దుర్మార్గపు ప్రభుత్వమని అన్నారు. నడి రోడ్డుపై టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ ముస్లిం యువకుడిపై దాడి చేసి చంపేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ ను అమలు చేస్తామని ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి లోకేష్ నేరుగా చెబుతున్నాడని అన్నారు. గడిచిన 40 రోజుల్లో జరుగుతున్న దాడులపై చంద్రబాబు ఎందుకు శ్వేతపత్రం రిలీజ్ చేయడం లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదాపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్, జగన్ ఫోటోలు లేకుండా ఆర్యాపురం బ్యాంకు ఎన్నికల్లో బరిలోకి దిగడం దారుణమన్నారు. నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, వైసీపీ నాయకులు ఎన్వి శ్రీనివాస్, మజ్జి అప్పారావు, మార్తి లక్ష్మి, వాసంశెట్టి గంగాధర్, కడియాల శ్రీనివాస్, కడిలి వెంకటేశ్వరరావు, కానుబోయిన సాగర్, బిల్డర్ చిన్న, మార్తి లక్ష్మి, బాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగమా? అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడున్నామా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఉదయము మా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఆయన నియోజకవర్గానికి వెళ్తే, మిథున్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గానికి వెళ్తే ఆయన పైన రాళ్ల దాడి చేస్తున్న పచ్చ పార్టీ నేతలు ఇదా చేసే కార్యక్రమం? దాడులు చేస్తూ ఉన్నారు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మైనర్ బాలిక దర్శిని అనే ఒక చిన్నారిని
మరి హత్య చేసి లైంగికంగా దాడి చేసి హత్య చేసిన సందర్భం. అది మరొక ముందే విశాఖపట్నంలో ఒక ప్రేమోన్మాది సిద్ధు అనే కుర్రోడు అరెస్ట్ అయిన తర్వాత అతన్ని మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి డైరెక్ట్గా ఇంటిపైకి వెళ్ళి దాడి చేసిన సందర్భాలు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? అంటే లోకేష్ చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందా? అసలు ఎంత దారుణం అండి. నిన్న రాత్రి ఒక రషీద్ అనే మా కార్యకర్త పైన ఈ రకమైన దాడి ఎంత దారుణం అండి ఇది. ఏదైనా కొంత వేడి ఉంటే ఎలక్షన్ అయిన వారం 10 రోజుల వరకు ఉంటుంది. ఇదేంటిది 40 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఒక ఎంపీ పైన వాళ్ళ సొంత నియోజకవర్గానికి వెళ్తే దాడి చేయడం ఏంటి అని అడుగుతా ఉన్నా. గతంలో అబ్సల్యూట్ గవర్నమెంట్ అండి, మనం ఎన్నిసార్లు ప్రశ్నించినా వాళ్ళకి రాజకీయ నంబర్స్ ఉన్నాయి కాబట్టి జరిగిపోతూ ఉంది. ఇప్పుడు నంబర్స్ తక్కువైంది కదా, ఇప్పుడు బడ్జెట్ జరుగుతూ ఉంది కదా, ఆ బడ్జెట్ సెషన్స్లో డిమాండ్ ఎందుకు రైజ్ చేయరు, వాళ్ళ దగ్గర నుంచి హామీ ఎందుకు తీసుకోరు అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం. దానిపైన సమాధానం చెప్పరు. ఇది ఖచ్చితంగా నేను ఒకటే అంశం చెప్తున్నానండి, బీజేపీ నెమ్మదిగా చిన్న చితకా పార్టీల ఎంపీలందరినీ కూడా లాక్కుంటూ ఉంది. వాళ్ళు మెజారిటీ పెంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంపీల యొక్క అవసరము కేంద్ర ప్రభుత్వం నిలబడటానికి ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం చీఫ్ చంద్రబాబు నాయుడు గారు 18 ఎంపీలు ఉన్నాయి. మరి ప్రత్యేక హోదా గురించి ఎందుకు మీరు డిమాండ్ చేయట్లేదు? దీనిపైన తక్షణమే వాళ్ళు పునరాలోచన చేసుకుని ముందరికి రావాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి దీనిపైన కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మా తాలూకా ఎంపీలందరూ కూడా ఎవరైతే ఉన్నారో రాజ్యసభలోను లోక్సభలోను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న హత్య రాజకీయాల గురించి పార్లమెంట్లో లేవనెత్తుతాం. దేశాన్ని తెలియపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి. నేడు ఆధునిక కాలంలో మానవ విలువలు అంతరించిపోతున్నాయని, నేటి ఆధునిక సమాజంలో వృద్ధాశ్రమాల అవసరం పెరుగుతోందని, వాటి నిర్వహణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. నారాయణపురం గౌతమి జీవ కారుణ్య వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించి వృద్ధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ వృద్ధాశ్రమాల్లో ఆదరణ పొందుతున్న వృద్ధులకు, చిన్నారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారి బాగోగులు చూడాలని నిర్వాహకులను సూచించారు. నేడు వృద్ధులు ఆదరణ కోల్పోయి వృద్ధాశ్రమాలకు చేరుతున్న ఘటనలు చూస్తున్నామన్నారు. నిరాదరణ గురైన వృద్ధుల పట్ల, అనాథ పిల్లల పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సి ఉందన్నారు. వారికి మనం ఉన్నామనే భరోసా కల్పించి మనవంతుగా చేయూతను అందించాలని తెలియజేశారు. ఆశ్రమ నిర్వహణ పట్ల మరింత జాగ్రత్త వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వృద్ధాశ్రమంలో 66 మంది వృద్ధులతో పాటు 22 మంది అనాథ పిల్లలకు ఆశ్రయం ఇస్తున్నట్లు ఈఓవి పళ్లంరాజు వివరించారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధులు, పిల్లలు, దాతలు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వటం, అన్నదానం చేయటం వంటి కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనడం జరుగుతుందన్నారు. వృద్ధులకు ఉదయం అల్పాహారానికి 2000, ఒక పూట భోజనం కోసం 4000 రూపాయల 500 రూపాయలు, అనాథ పిల్లల అల్పాహారం కోసం 1000 రూపాయలు, ఒక పూట భోజనం 2500 విరాళంగా ఇస్తే వృద్ధాశ్రమ నిర్వాహకుల ద్వారా వారి పేరున ఏర్పాట్లు చేస్తారన్నారు. పిల్లలు పుట్టినరోజు, పెద్దల గుర్తుగా వివరాలు ఇస్తామని నేరుగా ఆశ్రమ నిర్వాహకులను కలిసి వివరాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అభివృద్ధికి కృషి చేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర కమిటీ హాల్లో విశ్రాంతి ఉద్యోగుల 49వ వార్షిక సర్వసభ్య సమావేశం కేజీకే మూర్తి అధ్యక్షతన రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు రాజమండ్రి నగర నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నగరంలో సుమారు 6000 మంది వరకు పెన్షనర్స్ ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం సంఘంలో 3100 మంది చేరారని తెలిపారు. జిల్లాలో పెన్షనర్స్కు లేదని స్థలం గుర్తించి పెన్షనర్స్ హోం నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్ మాట్లాడుతూ పెన్షనర్స్ గత ప్రభుత్వంలో నష్టపోయారన్నారు. నష్టపోయిన వాటిని తిరిగి
తిరిగి సంపాదించేందుకు సంఘ సభ్యులు కృషి చేయాలన్నారు. నగర కమిటీ అధ్యక్షుడు కెకే సంజీవరావు మాట్లాడుతూ నూతన కార్యవర్గం జేఏసీ కమిటీ విశ్రాంత ఉద్యోగుల సంఘం భవన నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. పెన్షనర్స్ అసోసియేషన్కు భవనం లేదని గతంలో పనిచేసిన కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లామని భవన నిర్మాణానికి తన వంతు ₹1,00,000 విరాళం ప్రకటించారు. కోశాధికారి TISSRA శర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు CH మల్లికార్జున భాను, దాట్ల బుచ్చి వెంకటపతిరాజు, N సత్యనారాయణ, K పూజా విహారీ, YVS సుబ్బారావు, N ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం నగర శాఖకి కొత్తగా ఇవాళ ఎన్నికై మరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో మేము చేయబోయే కార్యక్రమాల గురించి మాత్రం మీకు చెప్పాలి. ఇవాళ ఎప్పటి నుంచో మాకు ఈ పెన్షనర్స్కి బిల్డింగ్ అంటూ లేదు. దాన్ని ఇక్కడ ఇదే బిల్డింగ్లో ఆ రాజుగారి పుణ్యం అంటూ ఒక రూమ్ ఇవ్వడం, దాంట్లోనే కాలక్షేపం చేస్తూ ఉన్నారు. దాన్ని మేము కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి మాకు సైట్ కావాలని మేము అడిగితే వెంటనే వెళ్ళిపోయిన కలెక్టర్ గారు మాధవీలత గారు ఏం చేశారంటే మాకు ట్రెజరీ ఆఫీసు పక్కనే సబ్ కలెక్టర్ ఆఫీసు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్థలాన్ని 166 గజాలు మాకు ఇవ్వడం జరిగింది. దానికి మాత్రం ఆవిడకి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అది రికమెండ్ చేయడానికి కూడా దినేష్ కుమార్ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా చాలా సహకారం చేయడం జరిగింది. ఆయనకు కూడా మేము పూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే రాబోయే రోజుల్లో అక్కడ 3 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి అని చెప్పేసి మేము ప్లాన్ చేయడం జరిగింది. దానికి రమారమి ₹1,00,00,000 పైన ఖర్చు అవుతుంది. దానికి మా పెన్షనర్ అసోసియేషన్ నుంచి ఇవాళ రిటైర్ అయిపోయిన మరి ఉద్యోగులు అందరినీ కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే పూర్వ రోజుల్లో అయితే పెన్షనర్లు చాలా ఇబ్బంది పడి వాళ్ళు మెయింటైన్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మా సంఘాలన్నీ కూడా ఎన్నాళ్ళ నుంచో ఫైట్ చేసి అనేక రాయితీలు పొందడం జరిగింది. ఇవాళ రిటైర్ అయిపోయిన పెన్షనర్స్ అందరూ కూడా ఎవరు కూడా బాధపడుతూ లేరు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ రాజమండ్రి యూనిట్ ఎలక్షన్ జరిగినాయి. ఆ ఎలక్షన్ నందు నేను జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. నా వంతు కృషిగా ఈ రిటైర్ అయిన విశ్రాంతి ఉద్యోగులకి వారి సంక్షేమానికి రాజమండ్రి నందు ప్రభుత్వం ఇచ్చిన స్థలం నందు గొప్ప మంచి నూతనమైన బిల్డింగ్ కట్టించి దాంట్లో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టించి దాంట్లో రేపు రాబోయే పుష్కరాలకి గతంలో నేను NGO హోమ్ని ఎలాగైతే తీర్చిదిద్దానో అదేవిధంగా ఈ హోమ్ను కూడా తీర్చి మన విశ్రాంతి ఉద్యోగులకి అందరికీ కూడా నా సహాయ సహకారాలు అందించాలని నేను అత్యుత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కానీ ఈ స్థలం రావడానికి అనేక మంది పెద్దలు మా సహాయ సహకారాలు అందించారు. దాంట్లో రాజమండ్రి ఎమ్మెల్యే వాసు గారు కూడా హస్తం కూడా ఉందని ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకోవడం జరుగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఈ ప్రభావంతో గురువారం ఉదయం నుంచి తూర్పుగోదావరి జిల్లాతో పాటు రాజమహేంద్రవరం నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పల్లపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని విఎల్పురం, ఆర్టీసీ కాంప్లెక్స్, తాడితోట, శ్యామల సెంటర్, కంబాల చెరువు, కోరుకొండ రోడ్ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీలు నిండిపోయి రోడ్లపైనే మురికి నీరు ప్రవహిస్తోంది. ఏది రోడ్డో ఏది డ్రైనో తెలుసుకునేందుకు వాహన చోదకులు ఇక్కట్లు పడుతున్నారు. మరొక 2 నుంచి 3 రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం గురువారం కొంతమూరు గ్రామంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు దండమూడి ప్రసాద్ ఆధ్వర్యంలో చెంచు కాలనీ రోడ్డుకి ఇరువైపులా పేరుకొని పోయిన పిచ్చి మొక్కలను తొలగించారు. రాజమహేంద్రవరం రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు పిన్నమిరెడ్డి ఈశ్వరుడు పర్యవేక్షణలో చెంచు కాలనీలో రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన మొక్కలను తీసివేసి సచివాలయం పరిసర ప్రాంతంలో పేరుకుపోయిన మొక్కలను తొలగించి శుభ్రం చేయడం జరిగింది. వర్షాకాలం కావడం వల్ల ప్రజలందరూ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు తాడేపల్లి నాగరాజు, గోకా శ్రీను, బేసే నటరాజు, ఉండవల్లి బంగారరాజు, దండమూడి శ్రీహరి, కాండ్రు హరేంద్ర, అంగర చిన్నారావు, మల్లెమొగ్గుల సత్యనారాయణ,
సత్యనారాయణ, బి సత్యకుమార్, గొర్రె వెంకటరమణ, సియాద్రి శ్రీదేవి, పెద్దిరెడ్ల కాసు, మోర్తా ఇందిర, ఆకుమూరి అప్పన్న, గ్రామ పంచాయతీ అధికారులు, సచివాలయం సిబ్బంది, ఆశా వర్కర్స్, జనసేన నాయకులు పాల్గొన్నారు. శాటిలైట్ సిటీ గ్రామంలో శ్రీ గురజాల అక్కమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారిని కొండ మీద నుంచి 1116 మంది మహిళలు బోనాలతో బస్టాండ్ సెంటర్లో ఉన్న అమ్మవారి ఆలయం వద్దకు తీసుకుని వచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలు బోనాలు ఎత్తుకుని కొండ మీదకు బయలుదేరి వెళ్లారు. శాటిలైట్ గ్రామ దేవతగా విరాజిల్లుతున్న అక్కమ్మ తల్లి జాతర సందర్భంగా గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. అమ్మవారిని కొండ మీద నుంచి ఊరేగింపుగా తీసుకుని వచ్చి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఈ నెల 21వ తేదీన జరిగే జాతరలో పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యేందుకు అవకాశం ఉండడంతో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. నందెపు శ్రీనివాస్ ప్యానెల్ కి ఓటేసి గెలిపించండి. నగర ప్రముఖులు జక్కంపూడి, శివరాముడు, రౌతు, గూడూరి. ప్రతి ఓటరు 10 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాలి. ఆర్యపురం బ్యాంకు చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ ఎంపీ మార్కాని భరత్. మానవీయ విలువలు కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.